పురుషోత్తముడు, రాజ్ తరుణ్ బీభత్సమైనటువంటి కాంట్రవర్సీ నడుస్తూనే ఉంది. ఇష్యూ నడుస్తూనే ఉంది. అయినప్పటికీ డేర్‌గా రిలీజ్ చేసినటువంటి సినిమానే ఈ పురుషోత్తముడు. ఈ సినిమా చూస్తున్నప్పుడు నా ఫీలింగ్ చెప్పాలంటే ఒక 'మహర్షి' మూవీ, ఒక 'బిచ్చగాడు' మూవీ, ఒక 'మనం' మూవీ మొత్తం మిక్సీ చేసి తీసేటటువంటి ప్రయత్నం చేశారు భయ్యా. సినిమా స్టోరీ లైన్ విషయానికి వచ్చినట్లయితే పురుషోత్తం అనేటటువంటి ఒక కంపెనీ ఉంటుంది. అయితే వాళ్ళ తాతగారు ఒక నిబంధన అయితే రాసుకుంటాడు. ఎవడైతే ఈ కంపెనీ సీఈఓ అవుతారో వాడు బయటికి వెళ్ళి 100 రోజులు ఎటువంటి రూపాయి ఖర్చు చేయకుండా కంపెనీ నుండి ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ వాడకుండా ఎవడ హెల్ప్ తీసుకోకుండా 100 రోజులు సర్వే అయ్యి ఎవడికి కనపడకుండా మళ్ళీ తిరిగి వచ్చినోడికి ఆ సీఈఓ పట్టా అయితే అప్పచెబుతారనమాట. ఆల్రెడీ ప్రకాష్ రాజ్ గారు దాని పని మీద 100 రోజులని వెళ్తాడు. 20 సంవత్సరాలనే తిరిగిరాడు. ఆ తర్వాత ఇంకెవడిని సీఈఓ చేద్దాంరా అంటే అప్పుడే మన రాజ్ తరుణ్ అమెరికా నుండి దిగుతాడు. సో నేను కూడా వెళ్తా, నేను కూడా 100 రోజులు గడుపుతా అని చెప్పి అది చేస్తారనమాట. 100 రోజులు బయటికి వెళ్తారు. మళ్ళీ ఆ తర్వాత హీరోయిన్ ఎలా పరిచయం అయింది, రైతులు ఎలా కలిశారు, ఆ తర్వాత మనోడు సీఈఓ అయిందా లేదా అనేటటువంటిది అంతా కూడా మీరైతే సినిమాలో చూడాలి. సినిమా స్టార్టింగ్ అయితే కొద్దిగా ఇంట్రెస్టింగ్గానే అనిపించింది అనమాట. ఎప్పుడైతే 100 రోజుల అగ్రిమెంట్ అన్నారో నాకైతే పిల్ల జమీందార్ మూవీ గుర్తొచ్చింది. ఎప్పుడైతే హీరోయిన్ కలుస్తారో అప్పుడైతే మనం మూవీ గుర్తొచ్చింది. ఎప్పుడైతే ఏందో టర్బైన్ ద్వారా వాటర్ని తయారు చేస్తారో అప్పుడైతే మహర్షి మూవీ గుర్తొచ్చింది. అండ్ లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిందే జరిగింది. కాకపోతే అక్కడ హీరోయిన్ పీక కొయ్యాలి, కానీ అక్కడ కమిడియన్ పీక్ కోసారు. ఎందుకంటే హీరోయిన్ పీక దిగింది అనుకో యాజ్ ఇట్ ఈస్ బిచ్చగాడైపోద్ది, అదే సినిమాని కాపీ కొట్టారు అంటారని చెప్పి చాలా తెలివిగా ఆలోచించి డైరెక్టర్, కానీ దొరికిపోయింది అనమాట. అండ్ సినిమా ఫ్యామిలీతో అయితే చూడొచ్చు అనమాట. మేము ఈ కాపీలు ఏం పట్టించుకోం బ్రో, ఎలా ఉన్నా చాలు, మాకు అలా టైంపాస్కి వెళ్ళిపోవాలి, అలా నడిస్తే చాలు అని అంటే డెఫినెట్లీ చూడొచ్చు. సాంగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట. కామెడీ సీన్స్ కూడా పర్లేదు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. రాజ్ తరుణ్ యాక్టింగ్ అయితే తేలిపోయింది అబ్బా. సినిమాకి తగ్గిపోతుంది. ఆ సినిమా చూపిత్త మామ ఉయ్యాల జంపాలో ఎంత బాగా నటించేవాడు. ఇందులో చూసుకున్నట్లయితే ఆ యాక్టింగ్ పూర్తిగా తేలిపోయింది అనమాట. అండ్ బిగ్గెస్ట్ యాక్టర్స్ ఉన్నారనమాట. బ్రహ్మానందం దగ్గర నుండి ప్రకాష్ రాజు, రమ్యకృష్ణ వీళ్ళంతాతో సినిమా తీశారంటే సినిమాకి గట్టిగానే పెట్టుబడి పెట్టుంటారు. ఏం చూసి పెట్టారు అనేటటువంటి ఆశ్చర్యం కూడా నాకైతే కలిగిందనమాట. టు బి హానెస్ట్ చెప్పాలంటే సినిమా బాగుంది, కానీ కాపీ కొట్టకుండా డైరెక్ట్ సినిమా అయితే ఇంకా బాగుండు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. సినిమా కొద్దిగా ల్యాగ్ అయినటువంటి ఫీలింగ్ కూడా కలిగింది అనమాట. ఇంటర్వెల్ తర్వాత అయితే స్లో అయితే, ఇంటర్వెల్ ముందు అయితే పర్లేదు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఇంకా అది ఓవరాల్గా సినిమా గురించి చెప్పాలంటే ఎమోషన్ సీన్స్ అలా ఉంటాయి. ఇక మీరు ఎక్స్పెక్ట్ చేయకపోయినా పర్లేదు. ఇక ఏదో టైం పాస్కి చూడాలంటే డెఫినెట్గా ఒక లుక్ ఏంటి. మీకైతే సినిమా నచ్చింది అని చెప్పి నేను అనుకుంటున్నా.